లాస్ట్ ఇయర్ జరిగిన ఓ ఇన్సిడెంట్కు ఇప్పుడు సారీ చెప్పాడు బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్. అందరూ అదేంటి నానా పటేకర్ సారీ కూడా చెప్తారా అని సర్ప్రైజ్ అయిపోతున్నారు. ఇంతకీ జరిగిందేంటి అంటే, నానా పటేకర్తో సెల్ఫీ తీసుకునేందుకు ఓ యువకుడు ట్రై చేశాడు. దీంతో అతనిపై నానా పటేకర్ సీరియస్గా ఫైర్ అయ్యారు. అంతేకాదండోయ్, ఆ కుర్రాడి పైన నానా పటేకర్ చెయ్యి కూడా చేసుకున్నాడు. నానా పటేకర్ చెయ్యి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వైరల్ అయిన వీడియోపై ఇప్పుడు నానా పటేకర్ ఎందుకు స్పందించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. బాలీవుడ్ లో తనదైన శైలిలో యాక్టింగ్ చేసి విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన యాక్టర్లలో నానా పటేకర్ ఒకరు. ఇక నానా పటేకర్ నవ్వితే అది గొప్ప విషయంగా బీటౌన్ లో టాక్. అలాంటి ఫైర్ బ్రాండ్ నానా పటేకర్ సంగతి తెలియని ఓ యువకుడు లాస్ట్ ఇయర్ అంటే 2023లో వన్వాస్ మూవీ షూటింగ్ సమయంలో సెల్ఫీ కోసం ట్రై చేశాడు. దీంతో నానా పటేకర్కు చిర్రెత్తుకొచ్చి ఆ కుర్రాడితో దురుసుగా ప్రవర్తించాడు. అసహనంతో అతని తలపై నానా పటేకర్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నానా పటేకర్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. చాలా కామెంట్స్ కూడా చేశారు. ఆ కుర్రాడితో నానా పటేకర్ ప్రవర్తించిన విధానం బాగోలేదన్నారు. అలా నానా పటేకర్ ప్రవర్తించకుండా ఉండాల్సింది అని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో నానా పటేకర్ సారీ చెబుతున్నాడు. ఆ రోజున నాతో సెల్ఫీ దిగడానికి ఓ కుర్రాడు దగ్గరకొచ్చాడు. అప్పుడు షాట్లో ఉన్న క్రూ మొత్తం సీన్ తీయడంలో బిజీగా ఉన్నారు. ఆ టైంలో అతను నా పక్కన నిల్చొని సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తే కోపం ఆపుకోలేక కొట్టాను. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. చాలామంది ఫోన్లు చేసి అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పారు. మొత్తానికి మీడియాకు కావాల్సినంత కాంట్రవర్సీ వ్యవహారంగా మారింది. అవును, ఇప్పుడు చెబుతున్నా, నేను అలా చేయడం తప్పే. నా మీద అభిమానంతో ప్రేమతోనే సెల్ఫీ తీసుకోవడానికి వస్తే నేను ప్రవర్తించిన తీరు సరికాదని నానా పటేకర్ సారీ చెబుతున్నాడు. అక్కడ ఉన్న క్రూ అంతా షాట్ తీసే పనిలో బిజీగా ఉన్న సంగతి అతనికి తెలియకపోవచ్చు. తోటివారిపై అభిమానాన్ని, ప్రేమను వెల్లడించడానికి కూడా సరైన సమయం, సందర్భం ఉంటాయి. షూట్ కంప్లీట్ అయ్యాక వచ్చి సెల్ఫీ అడిగినట్లయితే బాగుండేదని, అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదని నానా పటేకర్ తెలిపారు. అయితే ఇప్పుడు నానా పటేకర్ రెస్పాన్స్ అవ్వడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూవీ రిలీజ్ కాబోతోంది కాబట్టి నెగటివిటీ తప్పించుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరోవైపు నానా పటేకర్ సారీ చెప్పడమే గొప్ప అని ఆయన అభిమానులు అంటున్నారు. ఎవరేమన్నా దెబ్బతిన్న వ్యక్తికి ఇప్పుడు నానా పటేకర్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కొంతమేర ఊరట కలిగిస్తుందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. నానా పటేకర్ యాక్ట్ చేసిన వన్వాస్ మూవీని అనిల్ శర్మ డైరెక్ట్ చేశారు. శృతి మరాఠే, అశ్విన్ కల్సేకర్ కీ రోల్స్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతోంది.